పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ లో బొమ్మ రామూర్తి మధుర కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోటి ఉన్నాము. కాళేశ్వరం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అయితే సమర్పించింది. దాంట్లో పూర్తిగా అన్ని తానే కేసీఆర్ ముందుని నడిపించాడని నివేదిక ఇచ్చింది. మరి ఎట్లా చూస్తారు? ఈరోజు మా హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన తప్పుడు ప్రచారాన్ని కుండబద్దలు కొట్టినట్టు ప్రజలకు వివరించేటట్టు చెప్పాడు. చాలా క్లియర్గా నేను కూడా పాయింట్ టు పాయింట్ మేమందరం కూడా రాసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఒక ప్రాజెక్టుకు రావాల్సిన అనుమతులు మొత్తం వచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ దేశంలోనే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా ప్రకటించి ఇట్లా చేస్తున్నాము, ఇక్కడ నుండి నీళ్లు తీసుకొస్తున్నాం అని చెప్పిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి వాళ్ళు చెప్తున్న మోసాలని అదే చెప్పారు కదా, ఆ నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరు తిరిగి వచ్చినట్టు ఈ అబద్ధం గ్లోబల్ ప్రచారం చేసి మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని చిన్నగా చేసేయాలనే ఒక దుర్మార్గమైన కుట్రలోని భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదో జరిగింది, ఏదో జరిగిపోయిందని ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు. అలాగే మీ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు అంటే మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తున్న పరిస్థితి, గువ్వల బాలరాజు ఎట్లా చూస్తారు? ఇగో పార్టీలకు వచ్చే వాళ్ళు ఉన్నారు, పోయే వాళ్ళు వచ్చే మంది ఉన్నారు. లక్షల మంది ఇప్పుడు రావడానికి రెడీగా ఉన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఈ నుంచి మా పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలే మేము వస్తామో అని మా కేసీఆర్ గారి చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ మేము పిలవము, మా పార్టీలో చేర్చుకోమని అంటున్నాం. చాలా మంది కొంతమంది పోతారు, సరైన ఆవేశం లేదు, ఏదో బీజేపీలో పోతాం, కాంగ్రెస్లో పోతాం. ఏమంటే రేపు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారు మాత్రమే. ఎవరు పోయినా వాళ్ళు బాధపడతారే తప్ప, ఆగమవుతారే తప్ప వాళ్ళకు ఒరిగేదేమి ఉండదు. అలాగే మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత, అలాగే మీ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది, ఎట్లా చూస్తారు? ఇప్పుడు కవిత గారు వాళ్ళు ఆమె కార్యక్రమంలో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు అగ్రనాయకులు, వాళ్ళకి ఏమైనా పొరపచ్చాలు ఉంటే, ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ నాయనే ఉన్నాడు మా కేసీఆర్. మేము అందరం దేవుడుగా కొలిసే కేసీఆర్ గారి దగ్గరికి పోయి మాట్లాడుకోవాలని కోరుకుంటున్నాం. మేము దాదాపు 65 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బతుకుతున్నాము. ఈ పార్టీ ద్వారా ఈ ప్రపంచానికి, ఈ భారతదేశానికి తెలంగాణను నెంబర్ 1 స్థానంలో తీసుకురావడానికి కేసీఆర్ గారు కొన్ని లక్షల మందిని తయారు చేసి పెట్టారు. కాబట్టి మా విషయాలలో లేదా మా బీఆర్ఎస్ పార్టీని మీ వల్ల చిన్నగా చేసే ప్రయత్నం చేయకూడదని మేము కూడా కవితక్క గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 3 నెలల్లో స్పీకర్ ఏదో ఒకటి తేల్చి చెప్పాలి అని. సో మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చాలా క్లియర్గా 10 నియోజకవర్గాల్లో మా కేటీఆర్ గారు బ్రహ్మాండంగా 10 మందిని గెలిపించుకోవాలి, 10 మందిని ఏ కార్యక్రమాలు చేయాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 10 మంది ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి. ఆ స్పీకర్ గారు ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయాన్ని దాటవేసే ధోరణి చేస్తే మళ్ళీ కోర్టుకు పోతాం. ఖచ్చితంగా 10 మందిని తీసేయడానికి, 10 మందిని వెలివేట్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. మేము 10కి 10 సీట్లు మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం.